ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ జట్టు 6 వికెట్స్ తేడాతో విజయభేరి మోగించింది. టీమిండియా గెలుపులో శివన్ దూబే సూపర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో బంపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ను అస్సాం ట్రైన్ ఎక్కించాడు. చాలా కాలం తర్వాత హార్దిక్ కు ప్రత్యామ్నాయంగా టీమిండియాకు నికార్సైన ఆల్రౌండర్ దొరికాడు అనే ఫీలింగ్ కలిగింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో దూబే దుమ్ము దులిపేశాడు. దూబే ధమాకా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇద్దరికీ కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. జైస్వాల్ కు గాయం కారణంగా జట్టులో చోటు ఇవ్వలేదని బీసీసీఐ వెల్లడించింది. ఇక సంజు శాంసన్ ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వన్డౌన్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సంజు సెంచరీతో అదరగొట్టాడు. ఒక పక్క జట్టులో రెగ్యులర్గా వన్డౌన్లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టుకు దూరంగా ఉన్నాడు. అలాంటప్పుడు వన్డౌన్లో సంజును ఆడించే అవకాశం ఉన్నా కూడా సంజును పక్కన పెట్టింది టీమిండియా మేనేజ్మెంట్. అలాగని ఎవరైనా గొప్ప ఆటగాడిని ఎంపిక చేశారా అంటే వన్డౌన్లో వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మకు మరోసారి అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మకు వరుసగా వచ్చిన అన్ని అవకాశాలు సంజుకు ఇవ్వలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్డౌన్లో సంజు శాంసన్, తిలక్ వర్మ ఎవరికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే మొహాలీ వేదికగా మొదలైన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్ చక్కటి ఆరంభాన్ని అందించారు. మొదటి బంతి నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు వేగాన్ని కూడా పెంచుకుంటూ పోయారు. పవర్ ప్లే నిబంధనలను వినియోగించుకుంటూ అడపాదడపా బౌండరీలతో మధ్యలో భారీ షాట్లతో అలరించారు. చూస్తుండగానే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సరిగ్గా అదే సమయంలో రంగప్రవేశం చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. రహ్మనుల్లా గుర్బాజ్ 28 బంతుల్లో 82 స్ట్రైక్ రేటుతో 23 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శివన్ దూబే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మరో స్ట్రోక్ ఇచ్చాడు. ప్రమాదకరమైన ఆటగాడు ఇబ్రహీం జడ్రాన్ వికెట్ రాబట్టాడు. 22 బంతుల్లో 113 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ శివన్ దూబే బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహ్మద్ షాను కూడా అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు డిఫెన్స్ లో పడిపోయింది. అటువంటి సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ ఇద్దరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ను పునర్నిర్మించారు. వీరిద్దరూ కలిసి అవసరమైనప్పుడు మాత్రమే భారీ షాట్లు కొడుతూ మిగతా సమయంలో సింగిల్స్, డబుల్స్ తో స్కోరు మెల్లగా కదిలించారు. ఒక్కో పరుగు కూడబెడుతూ ఈ జోడీ మెల్లగా ప్రమాదకరంగా మారింది. అటువంటి సమయంలో 22 బంతుల్లో 132 స్ట్రైక్ రేటుతో 29 పరుగులు చేసిన అజ్మతుల్లాను ముఖేష్ కుమార్ క్లీన్ బౌల్ చేశాడు. మరోపక్క మహ్మద్ నబీ మాత్రం క్రీజులో నిలదొక్కున్నట్లు కనిపించినా ముఖేష్ కుమార్ ముందు అతడి పప్పులు ఉడకలేదు. అదే ఓవర్ చివరి బంతికి 27 బంతుల్లో 155 స్ట్రైక్ రేటుతో 42 పరుగులు చేసిన మహ్మద్ నబీని కూడా ఇంటికి పంపించాడు. చివర్లో నజీబుల్లా జడ్రాన్, కరీం జనాత్ కొంచెం దూకుడు ప్రదర్శించడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకు గాను 158 పరుగులు చేసింది. టీమిండియాపై ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా శివన్ దూబే 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ మాత్రం 3 ఓవర్లకు గాను 35 పరుగులు, సుందర్ 3 ఓవర్లకు గాను 27 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా పడగొట్టకుండా తీవ్రంగా నిరాశపరిచారు. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే సూపర్ షాక్ తగిలింది. రోహిత్ శర్మ ఆరంభంలోనే రనౌట్ అయ్యి డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దూకుడుగా అడ్డం మొదలుపెట్టిన గిల్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇటువంటి పరిస్థితుల్లో శివన్ దూబే, తిలక్ వర్మ 44 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వారిద్దరూ బాగా ఆడుతున్నారు అని అనుకుంటున్న తరుణంలో తిలక్ వర్మ 22 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక తర్వాత క్రీజులకు వచ్చిన జితేష్ శర్మ వచ్చినప్పటి నుండి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. దూబే, జితేష్ శర్మ వీరిద్దరే టీమిండియాను విజయ తీరాలకు చేరుస్తారేమో అని అనిపించింది. కానీ 20 బంతుల్లో 31 పరుగులు చేసి జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివన్ దూబే టీమిండియాను గెలిపించే బాధ్యతను తన మీద వేసుకుని జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి వేగంగా పరుగులు చేస్తూ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అలానే టీమిండియాను దగ్గరుండి గెలిపించాడు. దూబే 40 బంతుల్లో 60 పరుగులు చేయగా రింకు సింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అలా టీమిండియా మొదటి మ్యాచ్లో విజయ తీరాలకు చేరుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.